వర్షపాతం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క సాధారణ వర్షపాతం వచ్చేసి మనందరికీ కూడా తెలిసిందే 919 mm. ఆల్రెడీ తెలంగాణ భౌగోళిక శాస్త్రంలో మీరు అందరూ కూడా చదివే ఉంటారు. సో 919 mm అనేది అన్ని కాలాలు కలుపుకొని అటు వానాకాలం, అట్ ద సేమ్ టైం యాసంగి పంటకి సంబంధించిన కాలము అండ్ ఏదైతే శీతాకాలము మరియు వేసవి కాలంలో ఈ 4 సీజన్స్లో కలిపి మన యొక్క సగటు వర్షపాతం నమోదు వచ్చేసి 919 mm అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు అనేది నమోదైనాయా లేదంటే దానికంటే తక్కువ వర్షపాతం అనేది నమోదైందా అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. 2022, 2023, 2023, 2024కి సంబంధించిన ఆ యొక్క వర్షపాతం అనేది నమోదు అనేది ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఒక్కసారి మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ నైరుతి పవనాలు ఏదైతున్నాయో ఓకేనమ్మా, నైరుతి పవనాలు ఏదైతున్నాయో ఆ నైరుతి పవనాలు సాధారణ వర్షపాతం కంటే 17% అధికంగా నమోదైంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈశాన్య ఋతుపవనాలు ఏదైతే ఉన్నాయో యాసంగి పంటకి సంబంధించిన ఓకేనమ్మా, ఆ యాసంగి పంటకి సంబంధించిన ఏదైతే వర్షపాతం నమోదు ఏదైతే ఉందో అది -53%, రుణాత్మకం. సాధారణ వర్షపాతం కంటే ఆ కాలంలో సాధారణ వర్షపాతం కంటే -53 రుణాత్మకంగా వృద్ధి రేటు నమోదైంది. చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మూడోది ఏదైతే మనం చెప్పుకున్న శీతాకాలం ఏదైతే ఉందో ఆ శీతాకాలానికి సంబంధించిన ఆ యొక్క వింటర్ సీజన్కి సంబంధించింది అయితే -90%. ఓకేనా, ఆల్రెడీ అక్టోబర్లో మనం చెప్పుకున్నాం ప్రీవియస్ సెషన్లోనే చాలా స్పష్టంగా మనకి ఆ యొక్క ఒడుదుడుకులు హెచ్చు తగ్గులు అనేది మనకి కలిగి ఉన్నాయి అని చెప్పేసి. సో ఆ యొక్క వింటర్ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే -90% వచ్చేసి మనకి నమోదైందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ వేసవి పంటలో చూసుకుంటే వేసవి కాలంలో ధనాత్మకంగా 45% అనేది రికార్డ్ అయింది. ఇది అంటే ఏదైతే మనం చెప్పుకున్న కాలాల వారీగా. మరి ఓవరాల్గా ఎంత? ఓవరాల్గా చూసుకుంటే 8%. ఓవరాల్గా చూసుకుంటే 8% సాధారణ వర్షపాతం కంటే 8% అదనంగా నమోదైంది. 8% అదనంగా నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా జూన్ నుంచి మనకి మే వరకు, ఎందుకంటే వ్యవసాయ కాలం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి జూన్ 1 నుంచి మే 31 వరకు సంబంధించిన ఆ యొక్క నమోదు అనేది మనకి +8% ప్లస్ ధనాత్మకంగా అన్న సంగతి చాలా స్పష్టంగా ఉంది. ఇది కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 8% అనేది గుర్తుపెట్టుకోండమ్మా. సో దానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతే మ్యాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క సమాచారం అంతా కూడా మీకు స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో తెలంగాణలో 2023, 2024లో 994.8 మిల్లీమీటర్ల యొక్క వర్షపాతం అనేది నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 8% ఎక్కువ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో ఒకవేళ అడిగితే మాత్రం ఇది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకునే నైరుతి పవనాలు ధనాత్మకంగా రికార్డ్ అయింది, ఆల్రెడీ ఇది కూడా మనం చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం చెప్పుకున్న ఈశాన్య ఋతుపవనాలు కానీ లేదంటే మనం చెప్పుకున్న శీతాకాలం పంట కానీ నెగిటివ్గా రికార్డ్ అయింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ వేసవి పంట వచ్చేసి మనకి 45% అనేది అదనంగా సూచించిందన్న సంగతి చాలా స్పష్టంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క స్థూల సేద్యపు విస్తీర్ణం అనేది ఏదైతుందో ఆ యొక్క పంటలకి సంబంధించిన ఉత్పత్తి ఏదైతుందో దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా, ఒక్కసారి చేద్దాం. 2022, 2023లో ఇప్పుడు 2023, 2024కి సంబంధించిన సమాచారం అనేది మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకున్న సమాచారం ఆధారంగా 2022, 2023 డాటా ఆధారంగానే మనకి బిట్స్ పడే అవకాశం అనేది ఉంది. సో గతంతో పోలిస్తే అంటే 2021, 2022తోని 2022, 2023తో పోలిస్తే ఆ యొక్క వివిధ సీజన్లో వర్షపాతం మొత్తం స్థూల విస్తీర్ణ ప్రాంతం అనేది ఏదైతుందో గ్రాస్ సోన్ ఏరియా అంటాం, సేద్యపు భూమి అనేది 3.5% అనేది వృద్ధి రేటు చెందింది. అంటే గతంతో పోలిస్తే 2021 మళ్ళీ రిపీట్ చేస్తున్నా 2021, 2022తో పోలిస్తే 2022, 2023లో ఆ యొక్క స్థూల విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర స్థూల సేద్యపు విస్తీర్ణం అనేది 3.5% అనేది పెరిగింది. అండ్ యాసంగి సీజన్లో చూసుకుంటే 2021, 2022లో 56 లక్షల ఎకరాలు కాగా
2022 2023 నాటికి 75 లక్షల ఎకరాలకి గణనీయంగా పెరిగింది. సో వానాకాలపు పంట కంటే ఈ యాసంగి పంటలో విస్తీర్ణం అనేది పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పర్యావసనంగా ఓవరాల్గా టోటల్ మొత్తంగా చూసుకుంటే మొత్తం స్థూల విస్తీర్ణం అటు యాసంగి పంట, అటు వానాకాలపు పంట, అటు వేసవకాలపు పంటలు చూసుకుంటే ఈ 3 పంటలు చూసుకుంటే ఓవరాల్గా 222 లక్షల ఎకరాలకి పెరిగింది. మొత్తం స్థూల సేద్యపు విస్తీర్ణం 2022 2023లో 222 లక్షల ఎకరాలకి పెరిగింది. 2021లో కేవలం 198 లక్షల ఎకరాల స్థూల సేద్యపు విస్తీర్ణం కలిగిన ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం 2022కి వచ్చేసరికి 222. సో ఇది కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సేద్యపు విస్తీర్ణం ఎంత అని అడిగితే మాత్రం 222 అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మేబీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం దీని మీదే బిట్టుపడే అవకాశం ఉంది. ఓకేనా, ఖచ్చితంగా ఎంత వృద్ధి చెందింది అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ ఓవరాల్గా టోటల్ గ్రాస్ జోన్ ఏరియా అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో 2021 2022 మరియు 2022 2023లో స్థూల సేద్యపు సాగు భూమి వానాకాలం మరియు యాసంగి సీజన్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సూచిస్తుంది. సో పాజిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయిందన్న సంగతి ఇంత ముందే మనం చెప్పుకున్నాం. 3.5% గ్రోత్ రేట్ రికార్డ్ అయిందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రీవియస్ రేట్లో మీకు చెప్పినా కదా. సో ఆ 3.5% అనేది ఆ గ్రాస్ జోన్ ఏరియా స్థూల సేద్యపు సాగు భూమి అనేది చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పిన అంశాలు ఏదైతున్నాయో నేను ఏదైతే ఆ యొక్క రెడ్ మార్క్ అనేది ఎక్కడ పెడుతున్నానో దాని మీదనే దృష్టి పెట్టండి. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 2021 2022తో పోలిస్తే ఎంత పెరిగింది? 3.5% అన్నాం కదా. 3.5% 222 lakh ఎకర్స్ 200 అంటే దాదాపు 2.2 కోట్ల ఎకరాలన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మనం యొక్క పంట కాలాలు మేజర్ ప్రధానమైన పంట కాలాలు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఫస్ట్ వన్ వానాకాలపు పంట అంటాం, రెండవది వచ్చేసి మనం యాసంగి పంట అంటాం. మరి వానాకాలపు పంటలో అత్యధికంగా స్థూల సేద్యపు విస్తీర్ణం ఉందా, లేదంటే యాసంగిలో మనకి అత్యధికంగా స్థూల విస్తీర్ణం అనేది ఉందంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి రెండు కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క 2021లో చూసుకున్నా కానీ లేదంటే 2022లో చూసుకున్నా కానీ వానాకాలపు పంట అనేది ఓకేనా స్థూల సాగు విస్తీర్ణం అనేది అత్యధికంగా ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే మనం నైరుతి పవనాల మీదనే అత్యధికంగా ఆధారపడుతున్నాము. ఎక్కువగా అధిక శాతం మంది రైతులు జూన్ జూలైలోనే అధికంగా పంటలు అనేది వేస్తారన్న సంగతి, పంట నాట్లు వేస్తారన్న సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో గతంతో పోలిస్తే ఆ యొక్క వానాకాలపు పంట అనేది కూడా పెరిగింది. గతంతో పోలిస్తే ఆ యొక్క యాసంగి పంట కూడా స్థూల సేద్యపు విస్తీర్ణం అనేది పెరిగింది. అండ్ ఓవరాల్గా కూడా పెరిగిందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. సో యాసంగి పంట అయినా వానాకాల పంట అయినా 2021 డాటా మాత్రమే మనకుంది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. 2021 2022 డాటా అవైలబుల్గా ఉంది, అది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో మనకున్న సమాచారం ఆధారంగానే మనం చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నాం. అయితే ఇప్పుడు ఏ యొక్క పంట అనేది అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది? సో ఆబ్వియస్లీ వానాకాలపు పంట అయినా సరే యాసంగి పంట అయినా సరే డామినేట్ చేసేది, ఆధిపత్యం అనేది చెలాయించేది వరి. ఆ యొక్క వరి ధాన్యాలు ఏదైతే ఉన్నాయో వరి పంట అనేది అత్యధిక శాతం ఏదైతే ఉందో ఆ పంట ఆ విస్తీర్ణం అనేది కలిగి ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రాస్ జోన్ ఏరియా స్థూల సేద్యపు భూమి ఏదైతే ఉందో 44% గత కొన్నేళ్ళుగా వరి విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అండ్ రెండోది వచ్చేసి పత్తి కూడా. సో ఏదైతే మనం చెప్పుకున్న వానాకాలపు పంటలో చూసుకుంటే మనకి రెండు డామినేషన్స్ వచ్చేసి వరి మరియు పత్తి అన్న సంగతి క్లియర్గా తెలుస్తుంది. సో ఒకప్పుడు 33 ఉండేది, ఇప్పుడు 34. అంటే గత కొన్నేళ్ళుగా ఈ యొక్క నైరుతి పవనాలలో వానాకాలపు పంటలో చూసుకుంటే వరి మరియు పత్తి అనేది డామినేట్ చేస్తుంది, ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది కాకుండా మనకున్న ఆ మొక్కజొన్న ఏదైతే ఉందో మేజ్ కార్న్ అనేది కూడా చూసుకుంటే ఈ మూడు పంటలు కలిపి చూసుకుంటే దాదాపు 75% పంటల యొక్క విస్తీర్ణం అనేది కలిగి ఉంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధికంగా విస్తీర్ణం కలిగిన పంటలు ప్రధాన పంటలు అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే వానాకాలంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 3 వచ్చేసి మనకి వరి, రెండవది వచ్చేసి కమర్షియల్ క్రాప్ వచ్చేసి మనకి ఆ యొక్క
పత్తి, మూడోది వచ్చేసి మొక్కజొన్న. కొంచెం దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఖచ్చితంగా ఈ 3 అంశాలు అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. వానాకాలపు పంట అనేది గుర్తుపెట్టుకోండి, యాసంగి పంటకి సంబంధించిన టాప్ 3 గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో వానాకాల పంటలు చూసుకుంటే మనకి అక్కడున్న వాతావరణ పరిస్థితులు, శీతోష్ణ స్థితి పరిస్థితుల ఆధారంగా ఈ పంటలు అనేది వేయడం జరుగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఏదైతే ప్రాంతాలు, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రకమైన పంటలు అనేది పండిస్తారన్న సంగతి కొంచెం మీకు గుర్తు చేస్తున్నాం. ఓకేనా. అదే మనకి సౌత్ వెస్ట్కి వచ్చేసరికి, నైరుతి తెలంగాణకు వచ్చేసరికి ఎక్కువగా మనకి ఆ యొక్క కందిపప్పు మరియు మొక్కజొన్న పంటలు అనేది, ఆ సోయాబీన్ లాంటివి ఎక్కువగా పండిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే. సో నేను చెప్పిన అంశాలే మనకి ఆ యొక్క స్లైడ్స్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇదే కాలంలో పత్తి పెరిగింది, ఇదే కాలంలో మనకి వరి కూడా పెరిగిందన్న సంగతి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క మొక్కజొన్న విషయంలో కానీ కందిపప్పు విషయంలో కొంచెం నెగిటివ్ రుణాత్మకమైన ప్రభావం అనేది చూపించిందని చెప్పేసి, వర్షాలు అనేది ఆన్ టైంలో సకాలంలో పడకపోవడం వల్ల, డిలే అవ్వడం వల్ల దానికి ఇంపాక్ట్ అనేది తగ్గిందన్న సంగతి మనం ఇనిషియల్ క్లాసులోనే ఫస్ట్ సెషన్లోనే చాలా క్లియర్గా మీకు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూడండి. సో మొక్కజొన్న మరియు కందులు స్వల్పంగా తగ్గాయి. సో కందిపప్పు ఏదైతుందో, ఆ యొక్క మొక్కజొన్న ఏదైతుందో అది పడిపోయిందన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నది వానాకాలపు పంట, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది యాసంగి పంట. ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్ 5 క్రాప్స్. ఆ టాప్ 5 క్రాప్స్ అనేది మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ 75% వచ్చేసి మనకి ఓవరాల్గా డామినేట్ చేసేది ఆ యొక్క వరి పంట మరియు మొక్కజొన్న. సో ఆ యొక్క యాసంగి పంటకు వచ్చేసరికి మనకి ఆ యొక్క నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం, ఈశాన్య ఋతుపవనాలకి సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఉందో ఆ కాలంలో వేసే పంటలు ఏదైతే ఉందో దాన్ని మనం యాసంగి అంటాం. ఆ పంటలకి సంబంధించిన క్లియర్గా మనకి తెలుస్తుంది. వరి అనేది అత్యధిక శాతం అనేది ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 76.66%, అంటే దాదాపు 3/4 వంతు పంట అంతా కూడా చూసుకుంటే మనకి వరి అనేది డామినేట్ చేస్తుంది. ఇది కూడా గత కొన్నేళ్ళుగా ఆ యొక్క వానాకాలపు పంట అయినా సరే, యాసంగి పంట అయినా సరే, వరి యొక్క ఆధిపత్యం అనేది, ధోరణి అనేది పెరుగుతూ వస్తుంది, దాని యొక్క డామినేషన్ అనేది పెరుగుతూ వస్తుందన్న సంగతి స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మెయిజ్, మొక్కజొన్న యొక్క శాతం అనేది తగ్గుతూ వస్తుంది. ఏదైతే మనం చెప్పుకున్న కార్న్ ఏదైతే ఉందో, మేజ్ ఏదైతే ఉందో దాని యొక్క వాటా ఒకప్పుడు 10% ఉండేది, ఇప్పుడు 8.7%. ఒకప్పుడు 15% ఉండేదమ్మా. కాకపోతే ఈ మధ్య కాలంలో దేశీయంగా కానీ, అంటే జాతీయ పరంగా కానీ, స్థానికంగా కానీ, అంతర్జాతీయంగా కానీ చూసుకుంటే మొక్కజొన్న అనేది, కార్న్ ఆర్ మేజ్ అనేది చూసుకుంటే సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది ఉంది, మిగులు ఉత్పత్తి అనేది ఉంది. అందుకే అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడం వల్ల, జాతీయంగా దానికి డిమాండ్ లేకపోవడం వల్ల, ఆ యొక్క పంట సరైన గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల రైతులు వచ్చేసి ఆ పంట అనేది తగ్గించి ఈ కందులు ఏదైతున్నాయో, ఓకే, పప్పు ధాన్యాలు ఏదైతున్నాయో వాటి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శనగపప్పు, కందిపప్పు, రెడ్ గ్రామ్, లెంటిల్స్ ఇవి అంటాం కదా. సో దాని వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. బట్ ఈ యొక్క లాస్ట్ ఇయర్తో పోలిస్తే యాసంగి పంటలో సరిగ్గా హెచ్చు తగ్గులు, ఆ వర్షాలు అనేది హెచ్చు తగ్గులు అనేది అధికంగా ఉండడం వల్ల ఆ యొక్క పంటల యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తున్న సంగతి క్లియర్గా మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా. సో అందుకే చూడండి, వర్షాల మీద ఆధార పంటల యొక్క ఏదైతే విస్తీర్ణం అనేది తగ్గింది, ఇరిగేషన్ ఏదైతే ఉందో నీటిపారుదల వస్తువులు కలిగిన యొక్క పంటల యొక్క విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తున్న సంకేతాలు అనేది స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినట్టు యాసంగి సీజన్లో వ్యవసాయ సంవత్సరాలు 2021, 2023లో స్థూల విస్తీర్ణ ప్రాంతంలో వరి అనేది ఆధిపత్యం చెలాయించింది. సో 2 కాలాల్లో చూసుకుంటే వరి అనేది ఆధిపత్యం చెలాయించిందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో ఎంత శాతం అనేది కూడా క్లియర్గా మనకి ఆ యొక్క ఫిగర్లో మెన్షన్ చేయడం జరిగింది, మనకి సర్వేలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనం మెన్షన్ చేసిన ఆ యొక్క మొక్కజొన్న, వేరుశెనగలో కూడా తగ్గుదల కనిపించింది. ఈ ఫిగర్కి సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాం. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ జోన్ ఏరియా అండ్ టాప్ 5 క్రాప్స్ ఇన్ వానాకాలం. ఈ వానాకాలంలో చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ ట్రెండ్స్ పరంగా ఇంతకుముందు మనము 2021, 2022 అనేది మనం కంపారిజన్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసరికి 2014 నుంచి ఆల్రెడీ మీకు చెప్పిన అంశాలే, కొత్తగా ఏం చెప్పట్లేదు. 2014 చూసుకుంటే వరి యొక్క శాతం అనేది పెరుగుతూ వస్తుందా, తగ్గుతూ వస్తుందా వానాకాలంలో? సౌత్ వెస్ట్ మాన్సూన్స్
ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క నైరుతి పవన కాలంలో చూసుకుంటే వరి యొక్క డామినేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు 22% ఉన్న వరి ఈ యొక్క నీటిపారుదల వస్తువులు అనేది అధికంగా కల్పించడం వల్ల, అంటే గత 10 సంవత్సరాలలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు కానీ, ఓకేనా, ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన లాంటి పథకాల వల్ల కానీ, ఓకేనా, అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల, ఓకేనా, ఆ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆ యొక్క పంట విస్తీర్ణం అనేది పెరిగింది. ఆ యొక్క వరికి సంబంధించిన పంట విస్తీర్ణం పెరిగింది. అట్ ద సేమ్ టైం పత్తికి సంబంధించిన పంట విస్తీర్ణం అనేది కూడా స్వల్పంగా పెరిగిందన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం అనేది ఇతర పంటల మీద పడింది. ఏదైతే మనం చెప్పుకున్న మొక్కజొన్న, మనం చెప్పుకున్న కందిపప్పు, మనం చెప్పుకున్న సోయాబీన్ అనే విషయంలో మాత్రం ఆ యొక్క షేర్ అనేది, దాని యొక్క వాటా అనేది ఓవరాల్గా తగ్గింది. సో ఇంతకుముందు మీకు 2021, 2022 కేవలం ఆ 2 ఇయర్స్తో పోల్చడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ధోరణులు అంటాం, ఓకేనా. ఆ యొక్క ధోరణులు ఏదైతుందో ట్రెండ్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మీకు చెప్పిన ఆ యొక్క స్టేట్మెంట్స్, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో కొంచెం చూసుకోండి, ఈ అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి యాసంగి పంటకు వచ్చేసరికి వానాకాలం ట్రెండ్స్ చెప్పుకున్నాం, మరి యాసంగి పంటకి సంబంధించిన ఆ ట్రెండ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో యాసంగి చూసుకుంటే వరి అనేది చూసుకుంటే ఓవరాల్గా 43% ఉండేది, ఇప్పుడు 76%కి పెరిగింది. షేర్ వాటా ఇంతకుముందు కూడా అదే కదా, 2021, 2022లో కూడా 76% కదా మనకు ఉంది. సో క్లియర్గా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో యాసంగి పంట అయినా సరే, వానాకాల పంట అయినా సరే, ఆ యొక్క వరి అనేది డామినేట్ చేస్తుంది. మొక్కజొన్న యొక్క శాతం అనేది తగ్గుతూ వస్తుంది. చెప్పినా లేదా, ఒకప్పుడు 15% ఉందని చెప్పేసి ఇంతకుముందే చెప్పిన మీకు. సో మా మైండ్లో ఆ డేటా అంతా కూడా కొంచెం మాకు ఫిక్స్ అవుతుంది కాబట్టి, ఇంతకుముందు మేము చెప్పి మాకు అలవాటైంది కాబట్టి, ఆ 15%గా ఉన్న ఏదైతే మేజ్ అనేది ఏదైతుందో అది 6.3%కి పడిపోయిందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మిగతా పంటలు కూడా వాటి యొక్క షేర్ అనేది తగ్గింది. సో అందుకే వరి అనేది అత్యధిక వాటా కలిగి ఉన్నది, యాసంగి పంట అయినా సరే, మనకి వానాకాల పంట అయినా సరే. సో డామినేట్ చేసేది ఆ యొక్క వానాకాలపు పంటలో వరి మరియు పత్తి. యాసంగిలో చూసుకుంటే మనకి ఆ యొక్క వరి మరియు మేజ్ ఏదైతుందో అది మొక్కజొన్న అనేది కొంచెం డామినేట్ చేస్తున్న సంగతి కొంచెం మీరు గమనించాల్సిన అంశాలు. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనమ్మా. 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ టాప్ 5 క్రాప్స్ ఏదైతుందో, ఈ 5 పంటలు ఏదైతుందో, ఒకప్పుడు 77% ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 92% వచ్చేసి ఇవే డామినేట్ చేస్తున్నాయి. అండ్ కంప్లీట్లీ డామినేట్ చేసేది మాత్రం ఈ యొక్క వరి అన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఫుడ్ క్రాప్స్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్. సో మనకున్న ఆ యొక్క సర్వే డేటా ఆధారంగా చూసుకుంటే ఆ యొక్క ఆహార ధాన్యాల యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది, ఆహారేతర ధాన్యాల యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2001లో చూసుకుంటే, 2001లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2001, 2002లో చూసుకుంటే ఒకప్పుడు ఆహార ధాన్యాల యొక్క షేర్ అనేది 71% ఉండేది. అండ్ వాణిజ్య పంటలు ఏదైతే ఆహారేతర ధాన్యాల యొక్క షేర్ అనేది 30% ఉండేది. సో తర్వాత ఈ యొక్క ఆహార ధాన్యాల యొక్క వాటా, ఆహారేతర ధాన్యాల యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 39%కి రీచ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 40% వరకు ఉందమ్మా, 40 to 45%. అండ్ ఆహార ధాన్యాల యొక్క షేర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆహార ధాన్యాలు ఏదైతే ఉన్నాయో, ఆహార ధాన్యాలకి సంబంధించిన వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఆహారేతర ధాన్యాల యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తున్న స్పష్టమైన సంకేతం అనేది కనిపిస్తుంది. అంటే మెల్లమెల్లగా రైతు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, హీఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాం, పంటల యొక్క వైవిధ్యం, ఓకేనా. ఎక్కడైతే మనకి అధికంగా లాభాలు అనేది వస్తాయో, ఎక్కడైతే అధికంగా గిట్టుబాటులు వస్తాయో, లైక్ ఆహారేతర ధాన్యాలు అంటారు కదా సార్, మరి ఏ రకమైన పంటలు అంటే నూనె గింజ పంటలు, ఓకేనా. నూనె గింజలు అంటాం, ఎడిబుల్ ఆయిల్స్ అంటాం, వంట నూనెలు అంటాం, వెజిటబుల్ ఆయిల్స్, వీటి వైపు ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2024-25లో 1,00,000 ఎకరాల యొక్క ఆయిల్ పామ్ సాగు అనేది టార్గెట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మేము రాయితీలు కూడా ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. సో అలా మనకి నూనె గింజల వైపు
అట్ ద సేమ్ టైం కమర్షియల్ హార్టికల్చర్ క్రాప్స్ అంటాం, ఉద్యానవన పంటలు, పండ్లు పూలు కూరగాయలు ఏదైతున్నాయో సో వాటి వైపు ఎక్కువగా డైవర్ట్ చేయడం వల్ల ఆహారేతర సాగు అనేది పెరుగుతూ వస్తుంది, ఆహార యొక్క పంటల యొక్క సాగు అనేది తగ్గుతూ వస్తున్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. సో పత్తి, ఎస్పెషల్లీ ఈవెన్ పత్తి కూడా ఉంది కదా మనకి, ఎస్ ఆ పత్తికి సంబంధించిన ఏదైతుందో అది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మన యొక్క పంటల యొక్క విస్తీర్ణం, సాగు విస్తీర్ణం మీద మనం ఫోకస్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మనము పంటలకి సంబంధించిన ఉత్పత్తి, ప్రధాన పంటలకి సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి. సో సాగు విస్తీర్ణం ఎంత? మొత్తం సాగు విస్తీర్ణం 222 లక్షల ఎకరాలు, 2.2 crore ఏదైతే మనం చెప్పుకున్న ఎకర్స్. అందులో ప్రధాన భాగంగా మనం చూసుకుంటే మనకి ఆ యొక్క వానాకాల పంట, సో అల్పంగా చూసుకుంటే మనకి యాసంగి పంట, అండ్ ఏవేవి డామినేట్ చేస్తున్నాయి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అంశాల మీద ఎక్కువగా కేంద్రీకరించండి, దృష్టి పెట్టండి. అంతకు మించి మనకి బిట్ అనేది అవుట్ సైడ్ వెళ్ళే అవకాశం అనేది చాలా చాలా తక్కువ. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ రీసెంట్ సర్వే ఆధారంగానే మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు 2022, 2023లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తి సాగు విస్తీర్ణం 222 లక్షల ఎకరాలు. ఇది వచ్చేసరికి 414 లక్షల మెట్రిక్ టన్స్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్పెషలీ జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామినేషన్స్కి. ఫ్యాక్చువల్ డాటా అనేది అడిగితే ఏదో ఒక ఎగ్జామినేషన్లో పంటల యొక్క సాగు విస్తీర్ణం, పంటల యొక్క సేద్యపు భూమి అన్న అడుగుతాడు, లేదంటే మొత్తం ధాన్యాల యొక్క ఉత్పత్తి అన్న అడుగుతాడు. ఏదో ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెదర్ ఇట్ మైట్ బి ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్ కానీ, డిఎల్ కానీ, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ తీసుకోండి, డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ తీసుకోండి, వాట్ ఎవర్ మైట్ బి ద ఎగ్జామినేషన్. సో ఖచ్చితంగా ఏదో ఒక అంశాలలో ఇప్పటి వరకు మనం చెప్పిన బిట్స్ అన్నీ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఏది కూడా వదలకండి. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఈ ఏరియా నుంచి వస్తుంది అనేది ఎక్కడ కూడా లేదు. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ అనేది క్లోజ్గా ఫోకస్ చేస్తే బిట్టు ఆస్కారం అనేది మనం చెప్పలేకపోతున్నామా, కానీ సర్వే ఓరియంటేషన్లోనే ఉందన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ యొక్క పంటల యొక్క మొత్తం ఉత్పత్తులు చూసుకుంటే 2014లో చూసుకుంటే 232 లక్షల ఆ యొక్క మెట్రిక్ టన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎంత ఉందమ్మా? 232 లక్షల మెట్రిక్ టన్స్ అన్న సంగతి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అదే 2022కి వచ్చేసరికి, 2022కి వచ్చేసరికి 414 లక్షల మెట్రిక్ టన్ అన్న సంగతి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో 2014తో పోలిస్తే ఎంత శాతం పంటల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుదల నమోదైంది? 52%. ఎంత శాతం అమ్మా? 52%. సో 2014 రాష్ట్ర ఆవిర్భావం, ఓకేనా, స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి అప్పటికి ఇప్పటికి మొత్తం పంటల యొక్క ఉత్పత్తి, ఓకేనమ్మా, పంటల యొక్క ఉత్పత్తి 52% పెరుగుదల నమోదైన సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తులు డామినేట్ చేసేవి, ఆధిపత్యం చలాయించే ఆ యొక్క పంటలు అనేవి 3 ప్రధాన పంటలు అనేది కలిగి ఉన్నాయి. అందులో వరి, ఆల్రెడీ మనందరికీ తెలిసిందే వరి, రెండవది వచ్చేసి పత్తి, మూడవది వచ్చేసి మొక్కజొన్న. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వానాకాలపు పంటలో ఏది డామినేట్ చేస్తుంది? వానాకాలపు పంటలో వరి మరియు పత్తి డామినేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యాసంగి పంటలో అదే వరి, అదే మొక్కజొన్న. సో ఈ 3 పంటలు కలిస్తే దాదాపు 3/4, 3/4 వంతు వాటా అనేది, 3/4 మొత్తం టోటల్ ప్రొడక్షన్ చూసుకుంటే ఉత్పత్తులు దీని యొక్క షేర్ అనేది అత్యధికంగా కలిగి ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో వరంగల్ ఏదైతే మనం చెప్పుకున్న సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో ఎక్కువగా కమర్షియల్ అనేది ఎక్కువగా పంటలు పండిస్తుంటారమ్మా. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ యొక్క గోదావరి కృష్ణా బెల్ట్ ఏదైతే ఉందో ఎక్కువగా మనకి వరి అనేది అత్యధికంగా సాగులో ఉందన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. సో నాకు తెలిసినంతవరకు కాంప్రహెన్సివ్గా చదువుకోవాలి. ఓవరాల్గా మనకి సమగ్రమైన సమాచారం అనేది మన దగ్గర కలిగి ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా చాలా ఈజీగా, చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి రివ్యూ అంటే కదా, రివిజన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మొత్తం కూడా డేటా ఆధారంగా ఉంటాయి కాబట్టి మా యొక్క విశ్లేషణ అనేది మీరు కొంచెం రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ కొంచెం దాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ, ఇటీవల కాలంలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అధికంగా ఉంది కాబట్టి ఆ యొక్క అప్డేషన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా?
సో రాష్ట్రంలో 120. ఇప్పుడు వరికి సంబంధించినవి పంటల యొక్క మొత్తం ఉత్పత్తి అనేది 414 అని చెప్పుకున్నాం. 50% పెరుగుదల నమోదైందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. మరి అందులో వరి యొక్క షేర్ అనేది ఎంత ఉంటుంది? మొత్తంగా చూసుకుంటే 222 లక్షల ఎకరాల్లో చూసుకుంటే 222 lakh ఎకర్స్లో చూసుకుంటే వరి 122 lakh ఎకర్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఆల్మోస్ట్ మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 50% యొక్క డామినేషన్ అనేది 50% ఆన్ అండ్ యావరేజ్గా సగటున ఈ యొక్క వరి విస్తీర్ణం అనేది క్లియర్గా స్పష్టంగా తెలిసింది. ఇది ఉత్పత్తి కాదు, ఇది విస్తీర్ణానికి సంబంధించిన అంశం. వరి విస్తీర్ణం ఏదైతుందో విస్తీర్ణం. అదే ఉత్పత్తికి సంబంధించింది చూస్తే మొత్తం 258 lakh మెట్రిక్ టన్స్ అవుట్ ఆఫ్ 414 lakh మెట్రిక్ టన్స్. ఓకేనమ్మా. మొత్తం వరి యొక్క ఉత్పత్తి అనేది చూసుకుంటే 414 lakh మెట్రిక్ 258 lakh మెట్రిక్ టన్స్ అవుట్ ఆఫ్ 414 అనే సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఏదైతే మనం చెప్పుకున్నాం ఆల్మోస్ట్ దాదాపు ఇది కూడా అంతే 50% యొక్క ఉత్పత్తి అనేది అవుతుందో 50%కి సంబంధించిన ఆ యొక్క ఉత్పత్తి అనేది చాలా స్పష్టంగా మనకి వరి అనేది డామినేట్ చేస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వరి సాగు చేయగా 258 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అనేది జరిగింది వరికి సంబంధించింది. సో వరి సాగు విస్తీర్ణం వచ్చేసి 122 lakh ఎకర్స్ అండ్ వరికి సంబంధించిన ప్రొడక్షన్ వచ్చేసి మనకి 258 lakh మెట్రిక్ టన్స్. ఖచ్చితంగా వరి అనేది డామినెంట్ పంట కాబట్టి దీని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. మిగతా పంటలు అనేది ఏదైతుందో జస్ట్ ఆ ఫిగర్స్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అఫ్కోర్స్ ఇది కొంచెం కష్టమే. పత్తికి సంబంధించినది ఎన్ని మెట్రిక్ టన్నులు, మొక్కజొన్నకి సంబంధించి ఎంత సాగు చేస్తున్నారు, ఎంత మెట్రిక్ టన్నులు, అట్లీస్ట్ టాప్ 3 ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ యొక్క 75% ఏదైతుందో 75% ఆధిపత్యం చలామణి చేసే ఆ పంటలు అనేది ఖచ్చితంగా దాని యొక్క ఉత్పత్తి, దాని యొక్క విస్తీర్ణం అనేది ఖచ్చితంగా మీరు 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఆ యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే కదమ్మా, ఆ యొక్క అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ గ్రేటర్ దాన్ లెసర్ దాన్ అనే దగ్గర ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. లేదు డైరెక్ట్గా ఫిగర్స్ అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనలీ పంటల యొక్క దిగుబడి. ఓకే, పంటలకి సంబంధించిన ఈల్డింగ్ ఏదైతే ఉందో, సో 1 ఎకరానికి ఎంత పంట అనేది పండిస్తున్నాం, ఎన్ని కేజీల యొక్క ధాన్యం అనేది మనకు వస్తుంది. అలా చూసుకుంటే మనకి 2021, 2022కి సంబంధించిన ఓకేనమ్మా 2021, 2022కి సంబంధించిన ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అత్యధిక పంట దిగుబడి వచ్చేసి చాలామంది వరి అనుకుంటారు. 1 ఎకరానికి అత్యధిక దిగుబడి వచ్చేసి మొక్కజొన్న. సో ఆల్మోస్ట్ ఎకరానికి చూసుకుంటే మనకి 2300 సగటున ఎంత ఉంది, 2350 2021, 2022లో ఉంది. అండ్ 2249 ఏదైతే ఉందో 2022లో ఉంది. సో అత్యధిక పంట దిగుబడి కలిగిన ఆ యొక్క ధాన్యం ఏందనేది ఒకవేళ ఫ్యూచర్ ఎగ్జామినేషన్లో అడిగితే మాత్రం మొక్కజొన్న అన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మొక్కజొన్న ఏదైతే ఉందో మొక్కజొన్న విషయంలో అత్యధికంగా పంట దిగుబడి అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వరి అనేది 2000 ఏదైతే మనం చెప్పుకున్న కేజీలు పర్ ఎకర్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్న ఆ యొక్క మొక్కజొన్న మాత్రం 2200 నుంచి 2350 మధ్యలో అది ఊగిసలాడుతున్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అండ్ మిగతా పంటలకి సంబంధించిన దిగుబడి అనేది అల్పంగా ఉంది కాబట్టే ఎక్కువగా దీనివైపు ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, కాంప్రహెన్సివ్గా చదువుకోవాలని చెప్పేసి ఇంతకుముందన్న 3/4 వంతు ప్రధాన ఆహార పంటల యొక్క ఉత్పత్తి మనకి పత్తి, వరి, మొక్కజొన్న విషయంలో ఎందుకు అత్యధికంగా వస్తుందంటే వాటి యొక్క పర్ ఈల్డింగ్ ఏదైతే ఉందో, దిగుబడి ఉత్పాదకత అనేది ఏదైతే ఉందో అత్యధికంగా ఈ 2 పంటలకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మంది రైతులు వచ్చేసి ఈ యొక్క పంట సాగు చేస్తున్నారన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఓకేనా. మరి ఓవరాల్గా చూసుకుంటే దాని యొక్క ధోరణులు అనేది ఏదైతున్నాయో సో హైయెస్ట్ కనిపిస్తుంది కదా. ఒకనొక టైంలో మనకి 2020లో చూసుకుంటే ఈ మేజ్ ఏదైతుందో మొక్కజొన్న అనేది ఏదైతుందో దాదాపు ఎకరానికి 2744 2744 కేజీస్ పర్ ఎకర్ అనేది ఉంది. ఆ హైయెస్ట్ లైట్ గ్రీన్ కనిపిస్తుంది కదా. అండ్ డార్క్ గ్రీన్ వరి అనేది చూసుకుంటే నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో వచ్చింది ఏంది, మొక్కజొన్న. ఫస్ట్ పొజిషన్లో అత్యధిక దిగుబడి వచ్చేసి మనకి మొక్కజొన్న అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వరి అనేది ఏదైతే ఉందో, బియ్యం అనేది ఏదైతే ఉందో అది సెకండ్ పొజిషన్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మిగతా అన్ని కూడా చిన్న చిన్న అంశాలే. సో హోప్ ఈ యొక్క సెషన్ అనేది మ్యాక్సిమం ఆ యొక్క స్థూల సేద్యపు విస్తీర్ణం
అండ్ పంటలకి సంబంధించిన ఉత్పత్తి, పంటలకి సంబంధించిన దిగుబడి అండ్ వర్షపాతం. ఈ 4 ఉప అంశాలు అంశాలన్నీ కూడా ఈ సెషన్తోని ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.